హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఐటీ మిత్రుడు బహుళజాతి కంపెనీలో పనిచేస్తున్నాడండి. అతను తయారు చేసుకున్న జీవామృతం గురించి చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి ఘనజీవామృతము. ఇది వేరుశెనగ విత్తడానికంటే ముందు ఎకరాకి 500 కేజీల చొప్పున దుక్కిలో వేయడం జరిగింది. అలాగే వేరుశెనగ విత్తిన తర్వాత వేరుశెనగ విత్తిన ఒక నెల తర్వాత మళ్ళీ వేరుశెనగ ఘనజీవామృతం వేయడం జరుగుతుంది. సో ఇది ఎందుకంటే ఈ ఘనజీవామృతం వేయడం వల్ల మొక్క ఎదుగుదలకు కానీ కాయ సైజుకు కానీ బాగా ఉపయోగపడుతుంది. సో మన కెమికల్ ఫార్మింగ్లో ఎలాగైతే డిఏపి అన్నీ వేస్తారో సేమ్ అలాగే ఇది మనకి న్యాచురల్ ఫార్మింగ్లో ఈ ఘనజీవామృతం వాడుకుంటే సో మొక్క ఎదుగుదలకి కానీ కాయ సైజుకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకోసమని మేము ఒక నెల పైరు మీద రెండోసారి ఘనజీవామృతం ఎకరాకి 500 కేజీల చొప్పున రెండోసారి వేయడం జరుగుతుంది. సో ఇది చేస్తే మనకి ఈల్డింగ్ కానీ లేదంటే కాయ సైజు కానీ బాగా ఉంటుంది. ఇలా ఘన జీవామృతం ఈ రైతు సొంతంగా తయారు చేసుకోవటం వల్ల నేల సారాన్ని కాపాడుతున్నాడు, అధిక ఫలాన్ని పొందుతున్నాడు.